అంటే ఇక్కడ దీనికి ఆంధ్రాకి సంబంధం లేదు. డైరెక్ట్ ఇదేమి డ్రగ్స్ అమ్ముకునేది కాదు. ఒకటి తీసుకునేది. అనిత గారు అతి తెలివితేటలు ఏంటంటే ఎప్పుడు ఎదురు దాడి చేసేస్తా ఉంటుంది ఆవిడ. ఎదురు దాడి చేయడం ద్వారా అసలు అంశాన్ని డైవర్ట్ చేసేస్తా ఉంటుంది. మనం ఒక బాధ్యతాయుతమైన స్థానంలో ఉన్నప్పుడు డ్రగ్స్ ని పట్టుకుంటున్నాం అంతే తప్పించి అసలు ఇక్కడెక్కడ డ్రగ్సే లేవు అనే మాట అనవసరం. పద్దాక దొరుకుతూనే ఉన్నాయి. జగన్ టైంలో కూడా దొరికినాయి. అప్పుడు ఏంటంటే మనకి మైక్రోస్కోప్ వేసి చూపించారు. అక్కడ డ్రగ్స్ పట్టుబడగానే లోకేష్, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఆ పట్టుబడ్డ దాన్ని, అరెస్ట్ అయిన దాని పేపర్ క్లిప్పింగ్ చూపించి ఇదిగో డ్రగ్స్ రాజధాని ఆంధ్రప్రదేశ్. చివరికి వాడెవడో బెజవాడకి సంబంధించిన వాళ్ళు గుజరాత్కి డ్రగ్స్ దిగుమతి చేసుకుంటూ చెన్నైలో ఉన్నారు. వాళ్ళ షిప్ని పట్టుకుంటే దాన్ని ఏం తీసుకొచ్చారు? విజయసాయి రెడ్డి వెళ్ళి ఆర్డర్ బుక్ చేసుకొస్తే, ఆ మధ్యన ఆఫ్రికా దేశాలకు వెళ్ళి ఆర్డర్ బుక్ చేసుకొస్తే జగన్ దాన్ని రిసీవ్ చేసుకోవడానికి మిథున్ రెడ్డిని పంపించి దాంట్లో అక్కడ ఉన్నటువంటి అతని పేరేంటది మన ఈ వ్యవహారం నాయకుడు పేరేదో చెప్పు, ఇది సజ్జల రామకృష్ణారెడ్డి. సజ్జల రామకృష్ణారెడ్డిని తీసుకెళ్లి అక్కడ పెట్టారట. ఏది సజ్జల రామకృష్ణారెడ్డి ఆ డ్రగ్స్ ని సందుకి అమ్ముతాడట. ఇది